బ్రిక్స్ సదస్సు కోసం ప్రధాని మోడీ గారు రష్యాలోని కజన్ నగరానికి బయలుదేరి వెళ్లారు. ఈ సంవత్సరం బ్రిక్స్ సదస్సు అంటే 16వ బ్రిక్స్ సదస్సు రష్యాలో జరుగుతుంది. పుతిన్ హోస్ట్ చేస్తున్నారు. గత సంవత్సరం బ్రిక్స్ సదస్సు సౌత్ ఆఫ్రికాలోని జోహానిస్బర్గ్లో జరిగింది. అయితే పుతిన్కి అరెస్ట్ వారెంట్ ఉండటం వల్ల ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వాళ్ళు ఆయన పైన అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. కాబట్టి ఆయన సౌత్ ఆఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్కి లాస్ట్ ఇయర్ అటెండ్ అవ్వలేదు. ఈ సంవత్సరం ఆయనే హోస్ట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం బ్రిక్స్ సమ్మిట్ గురించి ఒకసారి దాని ఇంట్రెస్టింగ్ థింగ్స్ చూద్దాం. ఈ సిటీ కజన్ సిటీ ఏదైతే ఉందో అది సౌత్ వెస్ట్ రష్యాలో ఉంది. రివర్ ఓల్గా నది ఒడ్డున అక్కడ కజన్కా అనే నది కూడా ఉంటుంది అనమాట. సో కజన్కా నది ఒడ్డున ఈ అద్భుతమైన నగరంలో ఈసారి 16వ బ్రిక్స్ సదస్సు జరుగుతుంది. ఈ బ్రిక్స్ సదస్సుకి మోడీ గారు కూడా బయలుదేరి వెళ్ళారు. షీ జిన్పింగ్ కూడా చైనీస్ ప్రీమియర్ షీ జిన్పింగ్ కూడా అటెండ్ అవుతున్నారంట. మరి మోడీ గారు షీ జిన్పింగ్ బయలేటరల్గా అక్కడ కలుస్తారా లేదా, ఇద్దరు సపరేట్గా మీటింగ్ పెట్టుకుంటారా లేదా ఒకసారి చూడాలి. ఈ సదస్సు యొక్క ఎజెండా ఏంటి, ఈ సదస్సులో ఏం జరగబోతోంది, దీని యొక్క మేజర్ థీమ్ స్ట్రెంథనింగ్ మల్టీలేటరలిజం ఫర్ జస్ట్ అండ్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ. ఇది అంటే మల్టీలేటరలిజం స్ట్రెంథన్ చేయటం, తర్వాత గ్లోబల్ డెవలప్మెంట్ సెక్యూరిటీ కోసం పాటుపడటం. ఇది సదస్సు యొక్క మేజర్ థీమ్ అన్నమాట. ముఖ్యంగా ఈ సదస్సులో ట్రేడ్ని బూస్ట్ చేయటం, కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ టెక్నాలజీ, హెల్త్, ఎనర్జీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ వీటన్నిటి మీద డిస్కస్ చేయకపోతున్నారు. అక్టోబర్ 22-23 2 రోజుల పాటు ఈ సదస్సు జరగబోతోంది కజన్ సిటీలో. ముఖ్యంగా ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ రిఫార్మింగ్ గ్లోబల్ ఫినాన్షియల్ సిస్టమ్. మనందరూ తెలుసు ప్రపంచాన్ని ఇప్పటి వరకు కూడా IMF, వరల్డ్ బ్యాంక్ డామినేట్ చేస్తున్నాయి. వీటిని కౌంటర్ చేయడానికి బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా స్టార్ట్ అయింది. అయినా కానీ ప్రపంచ ఆర్థిక అంశాల్లో వెస్ట్ డామినేటెడ్ ఇన్స్టిట్యూషన్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ దేశాలన్నీ కూడా ముఖ్యంగా ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఫినాన్షియల్ సిస్టమ్ అండ్ రష్యా, చైనా కూడా డాలర్ని తగ్గించడానికి, దాని యొక్క పరపతి తగ్గించడానికి, ఆల్టర్నేటివ్ కరెన్సీస్ డెవలప్ చేయడానికి, డాలర్కి ఆల్టర్నేటివ్గా ఇతర కరెన్సీస్ని లోకల్ కరెన్సీస్లో ట్రేడ్ చేయడానికి, వీటికి సంబంధించిన పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా ఈ సదస్సులో తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే రష్యాకి ఈ సదస్సు చాలా అవసరం. వెస్ట్రన్ కంట్రీస్ వేసిన శాంక్షన్స్తో రష్యాకి ఇప్పుడు కొత్త ఫ్రెండ్స్ కావాలి, ఉన్న ఫ్రెండ్స్ని దగ్గర చేసుకోవాలి. అండ్ ఇక్కడ తెలివిగా పుతిన్ ఏం చేశారు తెలుసా, బ్రిక్స్ దేశాలు అంటే బ్రిక్స్ అంటే ఇప్పుడు 10 దేశాలు ఉన్నాయి, 5 దేశాలు కాదు, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇథియోపియా, ఈజిప్ట్, UAE, సౌదీ అరేబియా, ఇరాన్. ఈ దేశాలే కాకుండా 2 డజన్లు ఎక్స్ట్రాగా చాలా మందిని పిలిచారంట. భవిష్యత్తులో వాళ్ళు బ్రిక్స్ మెంబర్స్ అయ్యే అవకాశం ఉన్న దేశాలన్నీ పిలిచారనమాట. వీళ్ళందరితో మాట్లాడుతూ రేపు చర్చలు జరుపుతూ బ్రిక్స్ లాంటి కూటమిని ఇంకా బాగా రష్యా ఉపయోగించుకునేటట్లు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే ఇండియా విషయానికి వస్తే ఓ పక్క క్వాడ్లో ఇండియా ఉంది, అంటే అమెరికాకి సంబంధించిన అలయన్స్లో ఇండియా ఉంది, ఇంకో పక్క బ్రిక్స్లో, SCOలో ఇండియా ఉందన్నమాట. ఇండియా వెస్ట్ని తర్వాత ఈస్ట్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది తెలివిగా. దాంతోపాటు టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ మనందరికీ తెలుసు, చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ 5G 6Gలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ టాప్లో ఉంది. ఇండియా కూడా ఇంకాస్త ముందుకెళ్తూ డిజిటల్ ఎకానమీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ముందుకెళ్తూ బ్రిక్స్ దేశాల సహాయంతో ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటుంది. ముఖ్యంగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ కేర్, స్పేస్ అన్నమాట. తర్వాత ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్ మనందరికీ తెలుసు కదా, రష్యా మేజర్ ఎనర్జీస్ ఎక్స్పోర్టర్ అనమాట. ఈ దిశగా కూడా మొత్తం ఈ సమ్మిట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్ దిశగా కూడా చర్చలు జరుగుతాయి. తర్వాత సెక్యూరిటీ అండ్ కౌంటర్ టెర్రరిజం. ఇక్కడ SCOలో కానీ బ్రిక్స్లో కానీ ఇండియా, రష్యా, చైనా లాంటి దేశాలు సెక్యూరిటీ కోఆపరేషన్ మీద ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. బ్రిక్స్ అనేది మేజర్గా సౌత్ కోఆపరేషన్, దాంతోపాటు గ్లోబల్ సౌత్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చే అంశం కూడా వీళ్ళు చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇవన్నీ కాకుండా ఇప్పుడు బ్రిక్స్ సదస్సు ఓ పక్క వార్ జరుగుతుంది. మీకు తెలుసు ఇజ్రాయెల్ హమాస్ వార్. ఇప్పుడు దీనిలో హిజ్బుల్లా ఇన్వాల్వ్ అయిపోయింది, హౌతీస్ ఇన్వాల్వ్ అయిపోయారు, ఇరాన్ ఇన్వాల్వ్ అయిపోయింది. ఈ ఇరాన్ ఇప్పుడు బ్రిక్స్లో సభ్య దేశం కూడా, బ్రిక్స్ ప్లస్లో. ఇప్పుడు ఇరాన్ సంబంధించి ఈ దేశాలు ఏం మాట్లాడతాయి, యుద్ధానికి సంబంధించి ఏం మాట్లాడతాయి, ఇది కూడా పెద్ద ప్రశ్న అనమాట. ఇంకొక విధంగా రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది, 2 ఏళ్ళు దాటిపోయింది. మోడీ గారు ఈ మధ్యనే ఉక్రెయిన్ వెళ్ళొచ్చారు, ఇప్పుడు రష్యా వెళ్తున్నారు. ఇప్పుడు పుతిన్ని మోడీ గారు ప్రత్యక్షంగా కలిసి ఏ విధంగా కన్విన్స్ చేస్తారు. అండ్ ఇదే దశగా ఇండియా రష్యా ట్రేడ్ ఫ్రెండ్షిప్ ఏ విధంగా కొత్తగా గ్రో అవుతున్నాయి. ఎందుకంటే ఇండియా రష్యా అనేది చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఒకప్పుడు, మంచి డిఫెన్స్ పార్ట్నర్షిప్ కూడా ఉంది ఇండియా రష్యాకి మధ్య ఇప్పుడు కూడా. సో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా రష్యన్ ఆయిల్ మనం బాగా కొనుక్కుంటూ ఉంటాం, దానికి సంబంధించి ఏమైనా స్పెషల్గా డిస్కషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ బ్రిక్స్ సమ్మిట్లో జరగబోతున్నాయి అనమాట.
బ్రిక్స్ అనేది మొదటగా బ్రిక్ అనే పదం అనేది స్టార్ట్ అయింది. BRIC, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. ఇది గోల్డ్మెన్ సాచ్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన పదం అనమాట. జిమ్ ఓనీల్ అనే ఆయన అప్పట్లో బ్రిక్ అని వాడారు. తర్వాత సౌత్ ఆఫ్రికా జాయిన్ అయిన తర్వాత బ్రిక్స్ అయింది. 2009లో ఫస్ట్ సమ్మిట్ ఎకతెరిన్బర్గ్ రష్యాలో జరిగిందనమాట. సో అలాంటి బ్రిక్స్ సమ్మిట్ ఇప్పుడు 16వ సమ్మిట్ రష్యాలో జరుగుతుంది. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చే 2 రోజుల్లో మనకి ఏం జరిగింది అనేది బయటకు వస్తుంది. బ్రిక్స్ ప్లస్లో ఇప్పుడు 10 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ బ్రిక్స్ ఎక్స్పాన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒక ప్యారలల్ క్లబ్ లాగా G20, G7 ఎంత స్ట్రాంగ్, అంతకంటే స్ట్రాంగ్గా బ్రిక్స్ తయారవబోతుంది అనమాట. ఇది బ్రిక్స్ అనేది ఇప్పుడు బ్రిక్స్ ప్లస్ అనేది 30% ఆఫ్ ల్యాండ్ ఏరియా, 45% ఆఫ్ వరల్డ్ పాపులేషన్, 45% ఆఫ్ వరల్డ్ ఆయిల్ ప్రొడక్షన్, 25% ఆఫ్ గ్లోబల్ మర్చెంటైజ్ ట్రేడ్. ఇదంతా కూడా బ్రిక్స్ దేశాల కంట్రిబ్యూషన్ అనమాట ప్రపంచానికి. ఇలాంటి బ్రిక్స్ ఇక ముందు ఎలా పర్ఫామ్ చేస్తే వేచి చూద్దాం.